హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మయూరి. ఇవాళ బొంబాయి రవ్వ పొంగలి ఎలా చేయాలో చేసి చూపెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన నార్మల్ పొంగలి ఎంత టేస్టీగా ఉంటుందో ఇది కూడా అంతే టేస్టీగా ఉంటుంది. అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామండి. ఇక్కడ వచ్చి బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాను నేను. తర్వాత వచ్చి ఒక ప్యాన్ హీట్ చేశాను. అందులో 4 స్పూన్ల ఓన్లీ గీ తీసుకున్నానండి. క్వాంటిటీ కాస్త మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత సన్నగా తరిగిన అల్లం అండి, కాస్త పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కాజు తీసుకున్నానండి. సో ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూను జీరా తీసుకున్నాను. జీరా బాగా హీట్గా ఉన్నప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 1 స్పూను మిరియాలు తీసుకున్నాను. తర్వాత వచ్చి కొద్దిగా ఇంగువ అండి. ఇంగువ తీసుకున్న తర్వాత కరివేపాకు, పసుపు యాడ్ చేశాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మనము. తర్వాత వచ్చి 1/2 స్పూను జీలకర్ర పొడి తీసుకున్నానండి. మీరు కావాలంటే మిరియాల పొడి కూడా తీసుకోవచ్చు మళ్ళీ. తర్వాత వచ్చి కొత్తిమీర మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత వచ్చి ఈ పెసరపప్పు వేయించి నేను వెంటనే వాటర్ వేసి 3 విజిల్స్ రానిచ్చాను అనమాట. సో అవి యాడ్ చేశాక పెసరపప్పు, ఇది వచ్చి 1 గ్లాస్కి 1/2 గ్లాస్ అలా తీసుకోవచ్చండి పెసరపప్పు మనము. తర్వాత 1 గ్లాసు సూజీకి రవ్వకి 3 గ్లాసుల వాటర్ తీసుకున్నాను నేను. తర్వాత సరిపడ్డ సాల్ట్ యాడ్ చేద్దాము. 1 గ్లాసు రవ్వ, 1/2 గ్లాస్ పెసరపప్పు, ఇంకా కొద్దిగా తక్కువైనా వేసుకోవచ్చండి. 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అదే కప్స్ అయినా పర్లేదండి, కప్స్ అయినా. సో ఇప్పుడు బొంబాయి రవ్వ కొద్దిగా వేసుకుంటూ మనము తిప్పుకుంటూ ఇచ్చేయాలన్నమాట. సో ఇప్పుడు ఫైనల్గా అయిపోయిందండి. ఇలా ఉండాలి. కలర్ఫుల్గా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఉప్మా అంటే అంత ఇష్టం ఉండదు అందరికీ. ఇలా చేసుకుంటే పిల్లలకి కూడా, అంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు అందరు ట్రై చేయండి.